హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చేసి రిపబ్లిక్ డే రోజుదండి. సో మార్నింగే అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో మీ పిల్లల స్కూల్లో ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి? రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అంటే ఖచ్చితంగా ఏదో ఒక గేమ్ ఉంటాయి, ఏదో ఒక ప్రైజ్ వస్తుంది కదా. మా కన్నయ్యకి సెకండ్ ప్రైజ్ వచ్చిందండి, బాటిల్ ఇచ్చారంట. అది కూడా వాళ్ళ స్కూల్ నేమ్తో. ఇలా స్కూల్ నేమ్తో ఇస్తేనే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇంకా వేరే స్కూల్కి వెళ్ళిన థింగ్స్ అన్నీ గుర్తుంటాయి కదా. సో బాటిల్ చాలా బాగుంది. ఫస్ట్ ప్రైజ్ అయితే వేరేది వచ్చిందంట, పెద్దది ఏంటో. నెక్స్ట్ అయితే సెకండ్ కన్నయ్యకి వచ్చింది. రన్నింగ్ బాగా ఆడతాడులేండి, మా ఇంట్లోనే పెద్ద రన్నింగ్ మాస్టర్ మా కన్నయ్య. ఇంకా స్కూల్లో ఆడకుండా ఉంటాడా, అందులోనే వచ్చింది. తనకు బాగా రన్నింగ్, జంపింగ్ అలాంటివి అంటే చాలా ఇష్టము. సో ఇంకా నేనైతే ముందు రోజు నైట్ అండి నేను మినపప్పు నానబెట్టేశాను. చాలా రోజులైంది వడలు చెయ్యక. అండ్ గారెలు అంటారు కొంతమంది, వడ అంటారు. సో నేనైతే వడని అంట, అందుకనేసి చేస్తున్నాను. ముందు రోజు నైట్ నానబెట్టేశాను. ఇంకా మిన్ను ఈ లోపే లేసాడా, మంచిగా పాలు తాగుతున్నాడు. ఆయన ఇష్టమే ఇష్టం అండి. ఒక్కొక్కసారి నన్ను తాగించమంటాడు, తను తాగుతాడు. మూడు ఇంకా వాళ్ళ ఈరోజు లేచిన టైం అయితే చాలా బాగుంది, అస్సలు సతాయించలేదు. మూడ్ స్వింగ్స్. మీకు వడ ఈజీగా రావాలంటే కొంచెం కూడా వాటర్ లేకుండా మిక్సీ పట్టేసుకోండి. పిల్లల వరకు కొంచెమే చేశాను నేను. సో ఈ విధంగా చేతికి వాటర్ పెట్టేసుకోండి. పిండి మన చేతికి అంటదు, ఆయిల్లో వేసేటప్పుడు కూడా ఈజీగా ఆయిల్లోకి జారిపోతుంది. చిట్టి చిట్టి వడలు ఇలా వేశాను సింపుల్గా. చాలా మంచి అయింది. డేస్ కాదు సర్లే, ఇంకా ఈరోజు తొందరగా వచ్చాడు, స్కూల్కి వెళ్ళి వెంటనే వచ్చాడు. వాళ్ళకు ఉండేదే 2 hours, ఇంకా త్వరగా వచ్చేసాడు. వాళ్ళ నాన్న మార్నింగ్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు తను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ తిని డ్యూటీకి వెళ్ళాలి. అందుకే ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను. నేను చేస్తున్నాను, వీడియో తీసుకొని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆయన ఏంటంటే తినేసి తనైతే వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అండి, అందుకు. సో నెక్స్ట్ ఇంకా పిల్లలకు కూల్గా చేస్తాను. ఏంటో చాలా డేస్ అయిందని చేశాను అంతే. సో మంచిగా మీకు డౌట్ రావచ్చు, అక్క పులవక ముందే వస్తుందా అని. వస్తాయండి, ఏం కాదు. అలా నైట్ అంతా నానబెట్టినాం కదా, మిక్సీ పట్టుకునేటప్పుడు గ్రైండర్ అయితే ఇంకా బాగా పొంగుతాయి. లేదంటే కొంచెం బేకింగ్ సోడా, వంట సోడా అది వేస్తే ఇంకా బాగా పొంగుతాయి. కానీ ఇంకా పిల్లలకి నేను ఇవ్వను కాబట్టి నార్మల్గానే చేసి ఇచ్చాను. పర్లేదు మంచిగా వచ్చినాయండి. మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఒక 1/2 స్పూన్ అయినా ఏమంటారు కదా, రవ్వ, ఉప్మా రవ్వ అంటారు చూడండి, అది వేయండి. భలే వస్తాయి, కానీ గట్టిగా వస్తాయి. మంచిగా వచ్చింది. నేను మిక్సీ చాలాసేపు పడతాను, మంచిగానే వచ్చాయి. అండ్ ఇంకా చట్నీ కూడా చేసేసాను. మా హస్బెండ్ అయితే ఒక 2 తినేసి ఫాస్ట్గా వెళ్ళిపోయారు, లేట్ అయిపోతుందని. మంచిగా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా మేము ముగ్గురం కూర్చొని వాళ్ళ స్కూల్లో ఏమేమి జరిగినాయి అన్నీ చెప్తా ఉన్నాడు కన్నయ్య. నేను వినుకుంటేగా తింటున్నాము. ఎంత చలి ఉంటుందో అండి, మళ్ళీ చలి ఉంటుంది, అసలు తట్టుకోలేకపోతున్నాం. మేమైతే అన్ని ఫ్యాన్స్ ఆఫ్ చేసుకొని ఉంటున్నాము, మామూలుగా ఉండట్లే కూల్. నెక్స్ట్ ఈరోజు మిడ్స్నైక్ అయితే పచ్చి బఠానీలు అలా వేయించి ఇచ్చేసాను. కొంచెం పప్పుల్లాగా ఉంటాయి, పిల్లలు కూడా తింటారు కదా అని కొంచెం ఆయిల్ అలా వేయించి లైట్గా సాల్ట్, పెప్పర్ వేసాను అంతే, సింపుల్గా. ఈ పప్పులు ఇంకా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే. చాట్లాగా కూడా చేసి ఇవ్వండి ఈవినింగ్ స్నాక్ మీ పిల్లలకి. కొంచెం వింటారు కదా. అసలు ఎలా ఉందంటే ఏం తినాలో అర్థం కావట్లే. ఇలా కొంచెం పప్పుల్లాగా ఉప్పు ఉప్పుగా కారం కారంగానే బాగుంటున్నాయి, భలే ఉంటాయి పచ్చి బఠానీలు వేపుకొని తింటే. ఇంకా పిల్లలైతే కొంచెం తినుకుంటూ టీవీ చూస్తారు. లంచ్ చేయాలి, చాలా లేట్ అయింది ఈరోజు. వడ చేయడము కన్నయ్యతో రాగానే కాసేపు ముచ్చట్లు చెప్పి ఎలా జరిగింది ఏంటి అనేసి. స్కూల్లో తను గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్ళాడండి. ఈసారి వచ్చేసి నార్మల్గా ఎప్పుడు అంటే లాస్ట్ టైం కూడా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేకి టీషర్ట్ వేసుకొని రమ్మంటారు మన ఫ్లాగ్ కలర్. ఈసారి ఏమన్నారంటే కొంతమందికి గ్రీను, ఆరెంజ్, మన ఫ్లాగ్ కలర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చిరంట. వైటు కన్నయ్యకి వచ్చేసి గ్రీన్ ఉండే, గ్రీన్. ఇంకా అందులో అందరూ ఇంకా ప్లేజ్ చెప్పడం అవి ఇవి చేశారంట. అవే చాలాసేపు కబుర్లు అయినాయి. వంట స్టార్ట్ చేయడమే నేనైతే 12:30కి, ఈరోజు 1:45కి స్టార్ట్ చేశాను. ఇంకా రేపు కూడా హాలిడేనే కదా, నో ప్రాబ్లం, కూల్గా చేసుకోవచ్చులని. మార్నింగ్ వెజిటేబుల్స్ తెచ్చాను. చాలా రోజులకి చిక్కుడుకాయలు కనిపించాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. 25 రూపీస్ పావు కేజీ అంట.
అన్నీ ఒకేసారి వండడం ఎందుకు, మార్నింగ్ మా హస్బెండ్కి బాక్స్ పెట్టి పంపాను ఆల్రెడీ. బీరకాయ కర్రీ, టొమాటో బీరకాయ వేసి పెట్టేసి పంపించాను తన బాక్స్ వరకు. అందుకే ఇప్పుడు మా వరకే కదా అని కొంచెమే చిక్కుడుకాయ వెల్లిపాయ కారంతో చేస్తున్నానండి. మీరు ఏ కర్రీ చేసినా కొన్ని వెల్లిపాయలు జీలకర్ర మనం ఎంత కర్రీలో కారం వేసుకుంటామో అంత అలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి, బాగుంటుంది. నేనైతే ఏం ఉడికించలే, డైరెక్ట్గా ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాతకి చిక్కుడుకాయ వేస్తున్నాను. ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటుంది. ఉడకబెట్టినది ఒక టేస్ట్ ఉంటుంది, ఆయిల్లో మగ్గినది ఒక టేస్ట్ ఉంటుంది. సో అందుకే నేను ఆనియన్స్ ఎక్కువ గోల్డ్ కలర్ రాకముందే చిక్కుడుకాయలు వేసాను. అవి ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చాయి అనుకోండి, చిక్కుడుకాయ అవి మాడిపోయి చేదులాగా ఉంటాయి, అందుకనేసి. తర్వాతకి ఒక 2 టొమాటో. అండ్ మన సబ్స్క్రైబర్ వచ్చేసి, అక్క మీరు ఆనియన్ టొమాటో ఖచ్చితంగా వేస్తారా అని అడిగారు. నేను అది వేయని కర్రీనే చేయనండి. ఎక్కువ మసాలాలు ఏం వేయను, ఎందుకంటే పిల్లలకి ఎక్కువ మసాలాలు అలవాటు అయిపోయాయి అనుకోండి, బయట ఫుడ్కి తొందరగా అడిక్ట్ అయిపోతారని నా అభిప్రాయము. అందుకే నేను ఎక్కువ మసాలాలు వేయను, ఉప్పు కారం అలాంటి వాటితోటే సరిపెట్టేస్తాను మ్యాక్సిమము. కొంచెం టేస్ట్గా చేస్తూ అన్నీ అంతే. ఇంకా టమాటా మగ్గిన తర్వాతకి ఇందాక మనం దంచిన కారం, అల్లం వెల్లుల్లి పేస్టు అంతే. మీకు ఎక్కువ గట్టిగా ముక్క అనిపిస్తే ఇలా మ్యాష్ చేసుకోండి. మిన్ను ఏజ్ పిల్లలు ఏమవుతుందంటే ఇలా మెత్తగా మ్యాష్ చేస్తే బాగా తింటారు. మనకి వాళ్ళకు కూడా అంటే ఉడికినట్టు అనిపిస్తుంది, ముక్కలాగా వేరు ఉండదు. నాకు ఎక్కువ వాటరీగా ఉంటే అన్ని కర్రీస్ ఇష్టం ఉండదు, ఎక్కువ వాటరీ, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఇష్టం. ఇలా చేశాను ఫాస్ట్గా, ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. సో ఇందాక అయితే మార్నింగే స్నానం చేయించాను. ఈరోజు అయితే వేడివేడిగా ఇంక అన్నం తినిపించేస్తే పడుకుంటారని మిన్నుకే తినిపిస్తున్నాను. ఈ మధ్య కన్నయ్య ఇంకా నెక్స్ట్ మళ్ళీ బాక్స్ ఉంటుంది కదా, స్కూల్ చేంజ్ అవ్వడం ఉంటుంది అనేసి అప్పుడప్పుడు పెట్టేస్తున్నానండి. ఇంకా పిల్లలు లంచ్ చేసి పడుకున్నారు. ఈవినింగ్ స్నాక్ కింద అయితే నేను ఎగ్ ఇవ్వాలనుకున్నాను, బట్ ప్లెయిన్గా ఎగ్ ఏమి ఇస్తామనేసి ఈ విధంగా ఒక బిగ్ సైజు పొటాటో తురుముకున్నాను. బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఆమ్లెట్ మనము ఆనియన్ తోటి లేదంటే మ్యాక్సిమం చాలామంది ఆనియన్ తోటే వేస్తారు. అలా కాకుండా ఆనియన్, క్యారెట్, బీట్రూట్ అవి మిక్స్ చేసి ఆమ్లెట్ ఇవ్వండి, లేదంటే పొటాటో భలే టేస్ట్ ఉంటుందండి. ఇంకా లేసి ఇప్పుడే మిన్ను లేసాడు, కన్నయ్య లేవలేదు, బట్ మిన్నుకు వేసిస్తే తినేస్తాడు కదా అని 2 ఎగ్స్ కొట్టేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పెప్పర్ లేకుంటే కారం వేసుకోండి. వేడివేడిగానే బాగున్నాయి. ఈ వెదర్ అయితే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకెక్కువ చల్లేస్తుంది, కాళ్ళు కింద పెట్టాలంటే రబ్బా అనిపిస్తుంది. వింటర్లో కొన్ని మంచి మంచివి ఉంటాయి కదా, ఇలాంటివి క్విక్గా అయిపోయేవి చేసి మనకి టైం ఎక్కువ పట్టకుండా, పిల్లలు కూడా మంచిగా తినాలి, నోటికి కమ్మగా అంటే ఈ విధంగా చేసుకొని ఇవ్వాల్సిందే. సో ఈ విధంగా నేను కుక్ చేస్తుంది ఏం కాదండి, నార్మల్ పొటాటోనే ఈ విధంగా తురిమి అందులో వేసుకున్నాను. సేమ్ మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలా. బాయిల్డ్ ఎగ్ ఇద్దాం అనుకున్నాను. బాయిల్డ్ ఎగ్ ఇస్తే ఏమవుతుందంటే మిన్నుకి లోపల ఎల్లో సరిగా తినడానికి రాదు, గొంతులో తడిమినట్టు అయిపోతుంది. సరేలే ఎందుకు అలా అనేసి నేను ఈ విధంగా ఆమ్లెట్ వేశాను. ప్లెయిన్ ఆమ్లెట్లా కాకుండా పొటాటో వేస్తే బాగుంటుంది కదా, బాగుంటుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ఆమ్లెట్ లాగా పోర్ చేయడం అంతే, ఏం లేదు. సో కొంచెం దగ్గరికి వేస్తే మందంగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక 2 వేసి ఇచ్చినాం అనుకోండి. మార్నింగ్ ఇది మీరు ఈవినింగ్ స్నాకే కాదు, త్వరగా వాళ్ళకి మిడ్ స్నాక్ అయినా లేదంటే మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా ఇవ్వచ్చు. మంచి హెల్దీ స్టమక్ కూడా వాళ్ళకి ఫుల్ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, ఎప్పుడైనా ట్రై చేయకుంటే చేయండి. సో ఈ విధంగా నేనైతే ఒక 2 అలా చేసి ఇచ్చాను, నెయ్యిలో మంచిగా వేసి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేయండి, కొంచెం టైంలోనే మనం చాలా రకరకాలుగా చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. మనం కొంచెమైనా చేస్తూ ఇవ్వాలి, అప్పుడే పిల్లలకు కూడా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అంతే. ఈవినింగ్ స్నాక్ ఈ విధంగా అయిపోయింది. నిన్ను ఇప్పుడే పడుకొని లేసాడు, చక్కగా ఇంకా తన ఇష్టం ఎంత అంటే అంత. చాలా మెత్తగా ఉంటుంది కదా ఆమ్లెట్, నార్మల్గా ఆనియన్తో కాకుండా ఇలా పొటాటోతో వేస్తే ఏమంటే, ఆనియన్ తినని పిల్లలకి ఇలా పొటాటోతో వేయండి, నోటికి కూడా వాళ్ళకి దొరకదు, మంచిగా తినేస్తారు. తిన్న తర్వాతకి ఇంకా పాలు తాగేస్తే అయిపోతుంది. కానీ ఇంకా లేవలే, చాలా లేటుగా పడుకున్నాడు ఈరోజు, అలసిపోయాడు కదా స్కూల్లో. ఈ 1 వీక్ బాగా గేమ్స్ ఆడారండి, ఫుల్ గేమ్స్ ఎంజాయ్ చేస్తుండే. ఇంకా నాకు గేమ్స్ ఉండవు కదా అమ్మ, అంతేగా ఫీల్ అయిపోతుండు.
బాగా ఇష్టము మా కన్నయ్యకి జంపింగ్ అలాంటివి ఏదో ఒక నెక్స్ట్ ఇయర్ స్పోర్ట్స్లో కూడా జాయిన్ చేయించాలి, తనకు మంచిగా ఏదైతే ఇష్టమో అది. నెక్స్ట్ ఇంకా మిన్ను కూడా ఇప్పుడే స్నాక్స్ తినడం అయిపోయింది. డిన్నర్కి ఇంకా ఆల్రెడీ నేను మిన్ను మధ్యాహ్నం పడుకున్నప్పుడే సాంబార్ చేశానండి పంకింది. చాలాసార్లు మీతో షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోలో కానీ షేర్ చేశానని అక్కడ చేయలే. సాంబార్ ఏమవుతుందంటే త్వరగా చేసి చల్లారితే బాగుంటుంది టేస్ట్. ఇంకా సాంబార్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి సైడ్కి ఇవ్వాలి. ఏం చేద్దామంటే కొంచెం చికెన్ ఉంది, బ్రోకలీ కూడా ఉంది. ఈసారి 2 కాంబినేషన్తో చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా చేయాలో కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను. కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక చిన్న ఆనియన్, జస్ట్ హాట్ వాటర్లో బ్రోకలీ తీస్తున్నానండి. తీయండి, తీయకుండా ఏం కాదు, కానీ నాకు కొంచెం బయట ఉంటుంది కదా అండి, అది ఓపెన్గానే అమ్ముతూ ఉంటారు బండి పైన. మామూలుగా మనం రిలయన్స్లో అలాంటి దాంట్లో అయితే అలాంటిలో కూడా ఓపెన్గానే చేస్తుంటారు. హాట్ వాటర్లో తీస్తేనే బెటర్ అనిపిస్తుంది నాకు. పైన ఏ లేయర్ కూడా ఉండదు, క్యాబేజీకి ఉన్నట్టు లేయర్ ఉంటే కనీసం ఒక లేయర్ అన్నీ తీసి పడేస్తాము. నేనైతే అలా హాట్ వాటర్లో కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ ఉంచాను. కొద్దిగా చికెన్ ఉంటే ఆ చికెన్ ఆయిల్లో మగ్గించుకొని ఉప్పు అలాగే పసుపు వేసి ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉంచేసాను చికెన్లో. ఈలోపు ఇంకా వెంటనే తీసేసాను, స్టవ్ ఆఫ్ చేసి. మనకి వాటర్ వేడి అయితే చాలు, అందులో తీస్తే సరిపోతుంది. ఇంకా రైస్ కూడా పెట్టేసాను. మళ్ళీ రైసు కర్రీ అన్నీ వేడిగా ఉంటే పిల్లలకి తినడానికి కష్టమవుతుంది కదా అని. చాలా బాగుంటుంది కాంబినేషను. నాకెందుకో అసలు ఇలా చేస్తే ఇలా ఉంటుందని థాట్ వచ్చింది. నేను కూడా చూశాను యూట్యూబ్లో, బట్ ఒక్కొక్కరు అబ్బాయి ఏమేమో చేశారు. నా స్టైల్లో చేస్తున్నాను నేను. అవన్నీ చూసినా కూడా నేను మళ్ళీ నా స్టైల్కే వస్తాను. పెద్ద పెద్ద మసాలాలు ఎక్కువ అవన్నీ వేసి నాకు చేయడం ఇష్టం ఉండదు. మెయిన్ బేస్ ఉంటుంది చూడండి, వెజిటేబుల్ కర్రీ అయితే వెజిటేబుల్స్ అయినా, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ అయినా, ఆ ఫ్లేవర్ మిస్ అవ్వద్దు మనం మసాలా ఘాటు వేసుకోవడం వల్ల పిల్లలకి. సో చికెన్, టొమాటో మొత్తం మగ్గిన తర్వాతకి బ్రోకలీ వేయండి. మనం ఆల్రెడీ అందులో వాటర్లో కొంచెం ఎక్కువ కుక్ చేయలే కదా, సో ఆ వేడికే అది బాయిల్డ్ అయిపోతుంటుంది. కాకపోతే ఇది గ్రేవీ లాగా బాగోదండి, మంచి సాఫ్ట్ చికెన్ లాగానే బాగుంటుంది. గ్రేవీ లాగా అయితే అసలు టేస్టే ఉండదు అనిపించింది. లాస్ట్కి కొంచెం కారం, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి, కొద్దిగా జీలకర్ర పౌడర్. మీరు ఏ కర్రీ చేసినా నువ్వుల పౌడరు, జీలకర్ర పౌడరు అదొక్కటి వేసుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర నువ్వుల పౌడర్ లేదు, చెయ్యాలండి మళ్ళీ ఒకరోజు అన్ని పౌడర్స్ చేసి పెట్టేసుకోవాలి. వాటర్ కూడా ఒక 1 స్పూన్ అంతే, ఎందుకంటే ఉప్పు కారం అన్నీ వేసాం కదా, ఆ ముక్కకి పట్టాలనేసి ఒక 1-2 స్పూన్స్ వేసాను అంతే. అంతే అయిపోయింది. కానీ ఈ చికెన్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. వాటరీగా అస్సలు బాగోదు, పప్పు చేసినప్పుడు ఎస్పెషలీ రసం అలాంటివి. చాలా చాలా బాగుంది. ఇంకా వేడి వేడిగా అన్నం పెట్టి ఈ చల్ల వెదర్కి వేడి వేడిగా చికెను పంకిన్తో, అంటే ఏమంటారు గుమ్మడికాయ పంకిన్తో పప్పు సూపర్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చూస్తారు కదా, చల్లగా అయిపోయింది. కొంచెమే చేశాను నైట్ డిన్నర్కి. మా ఇంట్లో ఎంత పప్పు చేసినా, ఎన్ని కర్రీస్ ఉన్నా పప్పు చేస్తే ఆగదండి. ఇంట్లో అందరి ఫేవరెట్ పప్పు. ఏం లేదు, తినం, తాగేస్తాం మేమైతే. నేను మీ అందరికీ తెలుసు కదా, వీక్లీ 5 టైమ్స్ చేస్తానని. రకరకాలుగా చేస్తాను, పప్పు ఎక్కువ తింటాం మేమైతే, చాలా మంచిది. ఇంకా ఎస్పెషల్లీ మిన్ను ఉండడాన్ని చేస్తాను. ఇంకా అందరికి అలవాటు అయిపోయింది ఈ పంకిన్ పప్పు చేయడము, సాంబారు ఏదో ఒకటి. ఆహా ఎంత బాగుంటుందో. మా పిల్లలు కూడా ఈ మధ్య బ్రోకలీ బాగా అలవాటైందండి, ఫైనల్లీ తింటున్నారు. కాకపోతే ఆ కాండం తినరండి, అస్సలు తినరు. పైది ఆ ఫ్లవర్ ఒక్కటి తింటారు. సర్లే ఏదో ఒకటి తింటారు కదా అనిపిస్తుంది. మంచిది అదో మిన్ను. మళ్ళీ చూడండి, ఇందాక కాండం మొత్తం పెడితే తినలే, ఇప్పుడు ఆ పైన ఫ్లవర్ పెడితే తింటాడు. మొత్తం తినమంటే తినడు. పీస్ కూడా చూసారు కదా ఎంత డెలిషియస్గా సాఫ్ట్గా ఉందో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్, ఫుల్ డే మా పిల్లలకి ఈ విధంగా పెట్టేశాను.